'ఉద్వేగం' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ సినిమా టైటిల్ 'ఉద్వేగం'. అది సినిమాలో ఎక్కడా కనిపించదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్తారు. కానీ అందులో ఒకడు మాత్రం నేను ఆ తప్పు చేయలేదని చెప్తాడు. ఈ కేస్‌ని హీరో వాదించాలా వద్దా అని కాసేపు ఆలోచించి, ఈ కేస్‌ని తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళిందనేది సినిమా. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్‌లోనే వాళ్ళంతా కలిసి రేప్ చేశారని, అందులో నాలుగో వాడి ఇన్వాల్వ్‌మెంట్ సరిగ్గా లేదనే విషయం మనకు క్లియర్‌గా తెలిసిపోద్ది. ఇంకా ఆ క్యారెక్టర్ అనవసరంగా అందులో ఇరుక్కుపోయింది, అందులోంచి బయటకి రావాలి అనిపించేలాగా మనకి సీన్స్ ఏమి ఉండవు. అయినా సరే ఎలా వాదించి బయటకి తీసుకొస్తాడో అని చూద్దామని సినిమాని చూస్తా ఉంటే, తప్పు చేసినోళ్ళని కోర్ట్‌లో బోన్‌లోకి తీసుకొచ్చి వాళ్ళని ఏం జరిగిందని అడుగుతాడు. వాళ్ళేమో జరిగిందంతా క్లియర్‌గా చెప్తారు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొత్తదేముండదు. ఫస్ట్ 10 నిమిషాల్లో మనం చూసిన దాన్నే మళ్ళీ చెప్తారు. దానివల్ల అలాంటి సీన్స్ కూడా అస్సలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. పోనీ కేస్‌లో మెయిన్‌గా ఉన్నవాడికి బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా ఉండి, వాడు కేస్‌ని అటు ఇటు తిప్పుతున్నాడా అంటే అది లేదు. వాడు సైలెంట్‌గానే ఉంటాడు. ఇంక సినిమా ఒక పాయింట్ దగ్గరికొచ్చాకైతే నాలుగోవాడికి కూడా 6 పడడం కరెక్టే అనే ఫీలింగొచ్చింది. దానివల్ల క్లైమాక్స్ కూడా సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో అయితే ఏ క్యారెక్టరైజేషన్‌ని కూడా స్ట్రాంగ్‌గా అస్సలు రాసుకోలేదు. ఏదో ఒక కేస్ జరిగింది. ఆ కేస్‌ని హీరో వాదిస్తున్నాడు. అవతల సైడ్ ఇంకొకళ్ళు వాదిస్తున్నాడు. ఒక జడ్జ్ ఉన్నాడు. అలానే ఉంటాయి తప్ప వాటి క్యారెక్టరైజేషన్స్ ఏమి ఉండవు. ఇంక సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటది. సినిమాలో ఎక్కడ కూడా ఒక చిన్న ఎలివేషన్ ఉండదు. ఎక్కడ కూడా రివీల్ అవ్వడానికి ఒక చిన్న విషయం ఉండదు. దానివల్ల సినిమాలో ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి కూడా ఛాన్స్ కూడా లేకుండా అయిపోయిందేమో అనిపించింది. ఇంక ఫైనల్‌గా ఇలాంటి రీజన్స్ వల్ల నాకైతే ఈ సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.